యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. భోజనం చెయ్యండి. ఓహో, అంటే మీరిందుకే భోజనం చేయడం లేదా? వీళ్ళందరూ భోజనం చెయ్యనంత వరకు కూడా మీరెలా చేయగలరు? లక్ష్మి మాకెలాగో అబద్ధం చెప్పింది, కానీ మీకు కూడానా? మీరు నన్ను ఏదైనా అనడానికి ముందే నేనే మీకు చెప్తున్నాను, నేనేం దెప్పిపడవడం లేదండి. అందరిని అయిన వాళ్ళు అంటూ ఉంటారు. ఇందులో ఎవరు మిమ్మల్ని అయిన వాళ్ళు అనుకుంటున్నారు? అందరూ తమకు నచ్చినట్టే బతుకుతున్నారండి. మీరు వాళ్ళకి చెప్పుకోవడానికే నాన్న, అంతే. కేవలం మీరు పేరుకే నాన్నగా మిగిలిపోయారు. కానీ భార్య చెప్తే తప్పుగా అనిపిస్తూ ఉంటుంది. మీకు బాధ అనిపిస్తుండొచ్చు, కానీ నేను చెప్పిందే నిజమండి. నేను అసలు ఎవరికి ఏమీ కానప్పుడు ఇక ఇక్కడుండి ఏం చెయ్యాలి? ఈ ఇంటినే వదిలేసి వెళ్ళిపోతాను. భీమ్, నువ్వు వృధా ప్రయత్నమే చేస్తున్నావు. మేమంతా కాగితాల మీద వేలుముద్రలు వేసేసాం. ఈసారి నువ్వు ఖచ్చితంగా గెలవలేవు. అన్నయ్య, ఎల్లుండి కోర్టులో వాదనుంది. ఎవరు గెలుస్తారో అలాగే ఎవరు ఓడిపోతారో కోర్టే నిర్ణయిస్తుంది. అయినా కూడా లాయర్ సార్ నాతో చెప్పారు, బహుశా మనం ఈ కేసులో ఓడిపోవచ్చు అని. కానీ మీకు తెలిసిందే కదా నేను భీమ్రావునని. ఎప్పటిదాకా కోర్టు తీర్పు బయటకు రాదో అప్పటిదాకా నేను ఓటమిని అంగీకరించను. పోరాడుతూనే ఉంటాను. ఏవండి, మామయ్య ఎక్కడికి వెళ్ళారో ఏమో, ఇంట్లో కూడా లేరు. ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? తెలీదు. పద. జీజాబాయ్, సగునాబాయ్, మీరిద్దరూ అన్నయ్యకి ఏం చెప్పారు? ఇలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఈ రోజు వరకు ఆయన ఎప్పుడు ఇలా చేయలేదు. మీరెలా అంటున్నారంటే మీ అన్నయ్య మీద మాటలేవో చాలా ప్రభావం చూపిస్తాయి అన్నట్టుగా. మీరన్నది నిజమే. అయినా కూడా
మన ఇంట్లో అందరికంటే ఎక్కువ తెలివైన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది నాన్నే. ఆయన మనోభావాలకు తలవంచి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండరు. అత్తయ్య, నేను ఇంకా రమ వెళ్ళి నాన్నను వెతికి తీసుకొస్తాం. పద. భీమాగు, నా కట్లు వైపు. ఆయన కేవలం నీకే కాదు, నాకు కూడా నాన్నే. నన్ను ఇక్కడ కట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు. నువ్వేం చూస్తున్నావు? నా కట్లు వైపు. అవునా? నీకిప్పుడు తెలిసిందా ఆయన మీ నాన్నని? నిన్నటి దాకా ఆయనతో బాగానే గొడవ పడ్డావుగా. ఈ రోజు నీకు అంత బెంగగా ఉందా? నోరు మూసుకుని ఇక ఈ నాటకం ఆపే. జీజాబాయ్, సగునాబాయ్, అన్నయ్య ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆయనకు ఎక్కడైనా మనశ్శాంతి దొరుకుతుందని. మీరిద్దరూ ఏ ఆట ఆడుతున్నారో అది ఆపేయండి, లేదంటే దీనికి ఫలితం మీరిద్దరూ అనుభవించాల్సి వస్తుంది. మీరిద్దరూ మా అన్నయ్యను ఎటు కాకుండా చేశారు. నేను కూడా వెళ్తున్నాను. వెళ్ళి ఎక్కడున్నాడో వెతుకుతాను. వెళ్ళండి, మీరు కూడా బయటే ప్రశాంతత వెతుక్కోండి. పదోదినా. అదేంటి లక్ష్మి, మీ అత్తయ్య ఎంతో ఆందోళన పడుతోంది. రాత్రంతా నిద్రపోలేదు. నువ్వు రాత్రంతా ఈ కాబోయే గిర్మెంట్ కూలీలతో పాటు కూర్చున్నావు. ఇక మరి తనలా నిద్రపోగలదు? తను మా అత్తయ్య. ఆవిడ నా కోసం ఎంతగా ఆందోళన పడుతుందో నాకు తెలుసు. నువ్వు వెళ్ళి ఒకసారి మీ అత్తయ్యతో మాట్లాడు. అడుగు. చూడు, సవ్యంగా మాట్లాడాలి. తర్వాత వచ్చి ధర్నాలో మళ్ళీ కూర్చో. వెళ్ళు. ఏమైంది అత్తయ్య? అసలు అంతగా ఏం జరిగిందని మీరు నా కోసం ఆందోళన పడ్డానికి? చెప్పండి అత్తయ్య. అది నేను నీకు తర్వాత చెప్తాను. ముందుగా నువ్వు నాకు చెప్పు, ఈ గిర్మిట్ కూలీగా మారి వెళ్తున్నారన్న విషయం ఉందే, అది నిజమా లేక మీరందరూ కలిసి ఏదైనా నాటకం ఆడుతున్నారా? లేదు, నేను నిజంగానే వెళ్తున్నాను. అయితే ఆనంద్ మీద ఒట్టే. ఏంటి? ఏం కాదులే, ఆనంద్ మీద ఒట్టే. ఆయన మీద ఒట్టా? కానీ బయట అందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారే, ఎలా వెళ్తావు మరి? మీరంతా ఏదైనా ఆలోచించారా? అయినా ఒకవేళ ఎటైనా వెళ్ళాలనుకుంటే ఒక మార్గం ఉంది. లక్ష్మి, ఇక్కడున్న ఆడవాళ్ళందరినీ కూడా వెళ్ళడానికి సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరూ వెళ్తుంటే వ్యతిరేకించే వాళ్ళెవ్వరూ ఉండరు. అలాగే నువ్వు కూడా వాళ్ళందరితో పాటు సులభంగా వెళ్ళిపోవచ్చు. ఏమైంది అత్తయ్య?
ఒకసారి మీరు నాకు నిజం చెప్పండి. మేమందరం వెళ్ళడానికి మీకెలాంటి సంబంధం లేదు కదా? ఎందుకంటే మీకు కేవలం భీమ్రావ్ ఓటమితోనే సంబంధం. అవును లక్ష్మి, ఇక దురదృష్టం కొద్దీ ఈసారి నువ్వు కూడా మా వైపునే నిలబడ్డావు. ఇప్పుడు నువ్వు కూడా భీమ్ ఓడిపోవాలనే కోరుకుంటున్నావు, అవునా? ఏంటత్తయ్యా, నాకంటే మీరే ఎక్కువ సమయం భీమ్రావ్తో గడిపారు కదా. అయినా మీరు తనను చూసి ఏం నేర్చుకోలేదా? కానీ ఒక్క విషయం నేను తన దగ్గర బాగా నేర్చుకున్నాను. పోరాటం చేసేటప్పుడు కేవలం మన గెలుపోటముల గురించే ఆలోచించడం మంచిది, మిగతా వాళ్ళవి కాదు. మీకు ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఏ సలహా ఇచ్చారో దానికి, కానీ దాంతో ఎలాంటి అవసరం లేదు. దానికోసం పనిచేయడం మేమెప్పుడో మొదలు పెట్టేశాం. ఇకనైనా మారండి. మీరు మీ కొడుకులు అలాగే కోడళ్ల మీద ప్రాణాలే పెట్టుకుంటూ ఉంటారు. బదులుగా మీ కొడుకులు అలాగే కోడళ్ళు మీ మాట ఏం వింటున్నారని. మీ కొడుకులు అలాగే కోడళ్ళు పెద్దవాళ్ళైపోయారండి. సొంత నిర్ణయాలు తీసుకోవడం తెలుసు. మీకు అనిపిస్తోందా మీరు వాళ్ళ జీవితాల్లో ఇంకా కలుగజేసుకోవడం మంచిదని? జీజాబాయ్ చెప్పింది నిజమే. నాన్న, అసలు నాన్న ఇక్కడేం చేస్తున్నారు? మామయ్య, మీరు ఇక్కడేం చేస్తున్నారు నాన్న? మామయ్య, మీరింటికి పదండి. అందరు మీకోసం కంగారు పడుతున్నారు. నేనిక్కడ ఆందోళన పడే కూర్చున్నాను. మీరిద్దరూ వెళ్ళండి, నేను బానే ఉన్నాను. నాన్న, ఏమైంది? ఏమైందా? ఇప్పుడు నా పిల్లలందరూ తమ నిర్ణయాలు సొంతంగా తీసుకోవడం మొదలుపెట్టారు. అందరూ నా దగ్గర విషయాలు దాస్తున్నారు. ఇక ఈ పట్టుదలలు కేవలం 2 పరిస్థితుల్లోనే ఉంటాయి: నాన్న చవటైనప్పుడు లేదా మూర్ఖుడైనప్పుడు. మీరంతా నా గురించి ఏమనుకుంటారో తెలీదు. అసలు మీరేం మాట్లాడుతున్నారు నాన్న? అలాంటిదేమీ లేదు. ఏమీ లేదా? ఇలా అనడం వల్ల ఏం ఉండదా? భీమ్, నువ్వు నా మీద ఒట్టేసి చెప్పు. ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే నేను ఇప్పుడే ఈ క్షణమే నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ కాకుంటే మీరిద్దరూ వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మామయ్య, మీరింటికి పదండి. అందరు మీకోసం కంగారు పడుతున్నారు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. రమా, చూడు తల్లి, కాసేపటిదాకా నన్ను ఇక్కడే బయటే ఉండనివ్వు. నేను బయట ఉండి అలసిపోయినప్పుడు ఇంటికి వచ్చేస్తానులే. రమా, కాసేపటిదాకా నాన్నను ఏకాంతంలో కూర్చొనివ్వు. ఆయన వచ్చేస్తారు. పద.
నువ్వు చేసిన దానికి నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఒక్కసారి నా కట్లు విప్పు చాలు. అక్కడే కూర్చొని ఏం చూస్తున్నావు? ఇక్కడికి వచ్చి నా కట్లు విప్పు లే. ఇంకా అక్కడే నిలబడి ఏం చూస్తున్నావు? నా కట్లు విప్పు, నేను నీ భర్తని. అయ్యో అత్తయ్య గారు, మీరైనా నా కట్లు విప్పండి. చూడండి, ఒకవేళ నా కట్లు విప్పారంటే తర్వాత ఈ భీమ్ ఇంకా రమ అందరి సంగతి చూసుకుంటాను. ఆలోచించుకోండి. ఇక దీనికైతే బాగా బుద్ధి చెప్తాను. వద్దు, ఈయన్ని ఇలాగే ఉండనివ్వండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆవిడ చెయ్యి వదులు. లేదు, నేను వదలను. ఈయన్ని గవర్నమెంట్ కూలీగా మారకుండా ఆపడానికి ఇదొక్కటే మార్గం. మీరు ఈయన కట్లు విప్పకండి. నీకు తెలీదా? నేను మీ అత్తయ్యకు వదిన్ని. నా చేయి వదులు. చూడండి, నన్ను క్షమించండి, కానీ ఈయన్ని ఇలాగే ఉండనివ్వండి. నేను తన కట్లను విప్పుతాను. వద్దు వద్దు. నేను చెప్పాను ఆయన కట్లు విప్పకండి అని. నన్ను వదులు. వద్దు. వదలమంటే వద్దు. నా చేయి వదులు. విప్పకండి. వదులు. నా చేయి వదులు. నువ్వు వద్దు. నీకే చెప్పేది. ఆయన్ని వదిలేయకండి. వదలమంటున్నానా? వద్దని చెప్తున్నాను కదా. మీరు ఇక్కడ నుంచి పదండి. వదులు. ఆవిడ చెయ్యి వదులు. వదులు నా చెయ్యి. తన చెయ్యి వదలమని చెప్తున్నానుగా. నా భర్త కట్ల విప్పొద్దని మీరైనా ఆవిడకి చెప్పండి. కానీ అక్క, మీరు బాలాబావతో లేదు, నాకెక్కడికి రావాలని లేదు. నన్ను బలవంతంగా తీసుకుని వెళ్తున్నారు. ఈయన కూడా ఎక్కడికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. చూడు లక్ష్మి, నువ్వు కూడా అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. మావయ్య ఏంటి చిన్నపిల్లల్లాగా అలిగి వెళ్ళిపోయారు? ఇంటికి పదండని ఆయనకు చెప్పాం కదా, వింటేనా? వినడమే లేదు. ఇది సరైందంటారా? సరైంది రమా. చిన్నప్పటి లక్షణాలు వ్యక్తిలో జీవితం అంతా కూడా అలాగే ఉండడం అనేది సరైందే. ఆయనకు ఎవరి మీదైనా కోపడ్డానికి హక్కైతే ఉండి తీరాలి కదా, ఏమంటావు? అయినా మనకు కూడా తెలియాలి కదా, మన జీవితంలోని సంఘర్షణల్లో నిజంగానే ఎలా అయిపోయాము అంటే నాన్న మనసు నొప్పించడం మొదలుపెట్టాం. అత్తయ్య పెద్దమ్మ రెచ్చగొట్టుంటారు, ఇంకేముంది? కానీ ఇందులో నాన్న తప్పేమీ లేదు. ఆయన వరకు ఆయన చేసిందైతే ఒప్పే. రేపు న్యాయస్థానం ఉంటుంది. అక్కడ చట్టపరమైన పోరాటం పోరాడాలి. మీరు దాని గురించి ఏమైనా ఆలోచించారా? మీరు కెలుష్కర్ గురువు గారిని కలవచ్చు కదా? గురువుగారు ఇక్కడ లేరు, ఊరెళ్ళారు. నేనొక పని చేయొచ్చు. మా కాలేజ్లోని పద్మాకర్ గురువు గారిని కలవచ్చు. ఆయన ముందు నాకు చదువు చెప్పేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఆయనకు నాకు కుదిరింది. నేను కాలేజ్లో విన్నాను ఆయనకు ఎక్కడెక్కడో మంచి పరిచయాలున్నాయి అని. ఎవరికి తెలుసు, బహుశా సహాయం చేస్తారేమో. మరి ఆయన మీకు సాయం చేస్తారా? నేను ఎప్పుడు వాళ్ళకు సహకరించాను. వాళ్ళు నన్ను పడగొట్టాలనుకున్నారు. చివరికి నువ్వే వచ్చి నన్ను పట్టుకున్నావు. నన్ను క్షమించు. తెలీదు, కానీ చేస్తారని నాకు అనిపిస్తోంది. ఒకసారి ఆయన్ని కలిసైతే చూస్తాను. ఇప్పుడే ఆయన కలుస్తాను. నువ్వు ఒక పని చేయి, ఇంటికెళ్ళిపో. అక్కడ అందరినీ జాగ్రత్తగా చూసుకో. అసలు నేనేమంటున్నానంటే మీరందరూ కూడా మాతో పాటు వచ్చేయండి. అయినా ఇక్కడ బొంబాయిలో మనమేమీ వైస్రాయలం కాదు కదా, కూలి పనే కదా చేసేది. అక్కడ కూడా కూలి పని చేద్దాం. అవును, ఇక ఇక్కడ మన పనికి ఎలాంటి భద్రత లేదు. ఒకవేళ పని దొరికినా కూడా డబ్బులిస్తారో లేదో తెలీదు. ఇక డబ్బుల గిరిమింట్లో రాసుంది. అయినా
జనాలు అక్కడికి వెళ్తుంటారు కదా, ఇలా అనేం లేదు కదా, మనమే మొదటిసారిగా వెళ్తున్నామని. అంతేకాదు, ఇక్కడ మనల్ని మన జాతి పేరుతో మనల్ని కించపరచడం జరుగుతుంది. అక్కడ మనకు ఒకటే జాతి ఉంటుంది, కేవలం అగ్రిమెంట్ కూలీలని. చిన్న జాతి వాళ్ళం అవ్వడం కంటే అగ్రిమెంట్ కూలీలు అవ్వడమే మంచిది. చూడండి పిన్ని, నేను అర్థం చేసుకోగలను. వీళ్ళందరూ వెళ్ళడం మంచిది కాదని మీకెందుకు అనిపిస్తోందో. మీరందరూ ఇక్కడ మీ సంసారాలు పెట్టారు, దాన్ని అందంగా అలంకరించుకున్నారు. అవును, దాన్ని వదిలేసి వెళ్ళడం అంత తేలిక కాదు. కానీ జీవితంలో ముందుకు సాగుతూ ఉండడం మంచిది. అప్పుడప్పుడు ముందుకు సాగడం కోసం ఉన్న చోటును వదిలేయాల్సి వస్తుంది.